నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్షుఖ్నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనము గత కొన్ని వీడియోలుగా రవి మహర్దశలో అంతర్దశల గురించి తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటూ అలాగే మనం గత వీడియోలో బుధ అంతర్దశ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో కేతు అంతర్దశ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ కాస్త రవికి మిత్రత్వంగానే చెప్పచ్చు. రవి, చంద్ర, కుజ, గురు, కేతు వీరంతా కూడా ఒక వర్గంగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. కొంత ఇబ్బందులు తక్కువే ఉంటాయి అని మనం ఇక్కడ చెప్పవచ్చు రాహుతో పోలిస్తే. ఎందుకంటే రాహు కొంత ఇబ్బంది పెడతారు. రాహుకేతువులు రెండు మహర్దశలు అంతర్దశలు కొంత ఇబ్బంది పెట్టేవే అయినప్పటికీ కొంత కేతువు కొంతవరకు పర్వాలేదు అని చెప్పని మనం ఇక్కడ చెప్పవచ్చు. మళ్ళీ రవికి ఎక్కడ ఉన్నారు, ఏ క్షేత్రాల్లో ఉన్నారు, రవి మహర్దశ మనం పరిశీలించేటప్పుడు రవి నుంచి కూడా కేంద్రాల్లో, కోణాల్లో ఉన్నారా, ఏ స్థానాల్లో ఉన్నారు, ఏ నక్షత్రంలో ఉన్నారు అనేది మనం మళ్ళీ చూసుకోవాలి. లగ్నాత్తు, లగ్న పంచమ యోగకారక నక్షత్రాల్లో ఉన్నట్టయితే కొంత పర్వాలేదు, ఇబ్బంది వచ్చినా కూడా బయటపడతాడు. అలాగే శుభగ్రహాలు కేంద్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆరోగ్య పరిస్థితులు అనేవి కొంత ఈ స్థితిలో ఇబ్బంది పెడతాయి. బాగోలేకపోతే చాలా వరకు కూడా వారు మరణతుల్యం అవుతుంది, వారి ఇబ్బంది పెడుతుంది అని మనం చెప్పవచ్చు. ఈ రవి మహర్దశలో కేతుభుక్తి 4 నెలల 6 రోజులు ఉన్నది. మనకి ఈ అంతర్దశలు వచ్చినప్పుడు రవి మహర్దశే చిన్నది 6, అన్నిటికంటే కూడా 4 నెలలు కొంత చిన్న ఇబ్బందులు అనేవి రావచ్చు. మనం ఎక్కడైనా రోడ్డు మీద వెళ్తున్నాం, చిన్న యాక్సిడెంట్స్ ఏమైనా అవ్వచ్చు, పడిపోవచ్చు, ఇట్లాంటివి ఏమన్నా సరే జరిగే అవకాశం ఉంటుంది. ఆత్మీయులకు చిక్కులు, ధనవ్యయము, పెద్దల ఆగ్రహము, మనోవేద, దేహబాధ ఇవన్నీ కూడా మనకి ఉంటాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా 6, 8, 12 స్థానాల్లో కేతు ఉన్నట్టయితే శిరోనేత్ర బాధ, అలాగే మూత్ర వ్యాధులు సంబంధించినవి వ్యాధులు రావచ్చు. అలాగే వీరికి హృదయానికి సంబంధించిన రుగ్మతులు రావచ్చు, శత్రుపీడ. అలాగే మనం రాహు మహర్దశ చెప్పుకున్నాం. అలాగే కేతు కూడా ఇక్కడ పితృకర్మ చేసే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శని మహర్దశలో, రాహుకేతు మహర్దశల్లో ఇక్కడ మనము తల్లి లేక తండ్రికి మనం ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది కర్మ. అలాగే దశమంలో ఉన్న ఏదైతే మహర్దశ ఉంటుందో ఆ దశ నడుస్తున్నప్పుడు కూడా కొంత ఉంటుంది అని మనము చెప్పవచ్చు. అలాగే పంచమ స్థానంలో యోగకారక గ్రహంతో కొంత శుభస్థానాల్లో ఉన్నట్టయితే ఇదే కేతు అంతర్దశలో ఈ 4 నెలల్లోనే కుటుంబపరమైన సౌఖ్యము, కీర్తి, కాస్త వివాహం జరగటము, విచిత్రమైన వస్తువులు మనకి లభ్యమవటము, మనం రావు అనుకున్నవి రావటం, పిత్రార్జితం కలిసి రావటం, కొంత అత్తగారి మామగారి ఆస్తి రావటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. 2, 7 స్థానాల్లో ఉన్నప్పుడు కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇక్కడ వినాయకుడికి విశేషంగా మనము చేసుకోవటము, అలాగే గణపతి ఆరాధన చేయటము, వినాయకుడికి ఉండ్రాలు నైవేద్యం చేసి పెట్టుకోవటము, అలాగే చవితి రోజు, సంకష్టహార చతుర్థి ఇవి చేయటము, గరికతో కాస్త వినాయకుడికి పూజ చేసుకోవటము, అలాగే రాహుకేతువులకు ప్రత్యేకంగా పూజలు చేయించటము, వారి దగ్గర ఉన్న క్షేత్రాల్లో. అవకాశం ఉన్నవాళ్ళు కాళహస్తి లాంటి చోటకో, కాకానికో వెళ్ళవచ్చు. లేదు వారి ఊళ్ళోనే మనకి రాహుకేతువులు నవగ్రహాల్లో ఉంటాయి కాబట్టి ప్రతి శివాలయం, ఆంజనేయ స్వామి వారి ఆలయాల్లో అక్కడ చక్కగా ఆ స్వామివారికి పూజించుకోవటం, కేతు ఉలవలు కొంచెం దానంగా ఇచ్చుకోవటం బ్రాహ్మణోత్తములకు, ఇవన్నీ కాస్త వినాయకుడి ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, అలాగే కేతువు ఉన్న నక్షత్రాధిపతికి కూడా కొంత ఆరాధన చేసుకోవడం, అలాగే వైడూర్యాన్ని ధరించడం. ఈ అంతర్దశ 4 నెలలకి అక్కర్లేదు, కానీ కేతు మహర్దశ నడిచేవాళ్ళు తప్పకుండా వైడూర్యాన్ని ధరించినట్టయితే కూడా మంచి జరుగుతుంది. అలాగే రాహుకి గోమేధికము ఇవి అనుకుంటాం, కానీ రాళ్ళు ఏం చేస్తాయిలే అని రాళ్ళు అయితే ఏం చేయవండి. రత్నాలు అయితే కనుక మంచిగా అయితే చేస్తాయి. ఆ రత్నం ధరించడం వల్ల మనకి మంచి జరుగుతుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. కాబట్టి ముఖ్యంగా రాహుకేతు మహర్దశ అంతర్దశల్లో కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండటము. ముఖ్యంగా మహర్దశే మనకి ప్రామాణికం కాబట్టి అక్కడి నుంచి అంతర్దశ, ప్రాణదశ, విదశ, సూక్ష్మదశ వరకు కూడా మనం ఒక్కొక్కసారి పరిశీలించవలసి ఉంటుంది.
కాబట్టి ఈ మహర్దశానాథుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, అంతర్దశలు ఎక్కడెక్కడ ఉన్నాయి, కేంద్ర కోణ స్థితులు ఇవన్నిటినీ మనము పరిశీలించుకొని చెప్పవలసి ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.